ఇక్కడ కొన్ని నిజాలే మాట్లాడుకుందాం. మామూలుగా అయితే 'దేవరా' సినిమాకు వచ్చిన నెగెటివ్ టాకు సెకండ్ డేనే సినిమా థియేటర్ నుంచి ఔట్ అవ్వాల్సింది. ఎందుకంటే ఏకంగా 'ఆచార్య 2' అంటూ నెగెటివ్ ట్రెండ్ చేశారు కొందరు. కానీ దసరా హాలిడేస్ కలిసి రావటం, ఆఫ్టర్ 'RRR' ఎన్టీఆర్ సినిమా కావటం, 6 ఏళ్ల తర్వాత సోలోగా వచ్చిన సినిమా అవటం, ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్‌తో సినిమా రిజల్ట్ తారుమారైంది. ఫస్ట్ డే 172 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన 'దేవరా' 52 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని మేకర్స్‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మొత్తంగా 'దేవరా' క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే 585 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా చెబుతున్నారు. షేర్ వచ్చేసి 309 కోట్లు వచ్చాయని అంటున్నారు. 180 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన 'దేవరా' ఓవరాల్‌గా 100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. కానీ ఈ కలెక్షన్స్‌లో తేడా ఉందనేది కొందరి వాదన. కానీ టైగర్ ఫ్యాన్స్ సరైన ప్రమోషన్స్ చేయకుండానే బాక్సాఫీస్‌ని ఈ రేంజ్‌లో ఊచకోత కోశారు అంటే కరెక్ట్‌గా ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ మూవీ 700-800 కోట్ల క్లబ్‌లో ఉండేది. ఈసారి ప్రమోషన్స్ మీద గట్టిగా దృష్టి పెట్టు అన్న 'దేవరా 2'తో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ లెక్కన 'దేవరా' ప్రమోషన్స్ విషయంలో తారక్ అభిమానులు హర్ట్ అయ్యారని చెప్పాలి. కానీ 'దేవరా 2' ఇప్పట్లో ఉండేలా లేదు. ప్రెజెంట్ ఎన్టీఆర్ 'వార్ 2'తో పాటు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాతే 'దేవరా 2' ఉంటనుంది. ప్రస్తుతానికి రిలాక్స్ అవుతున్నాడు కొరటాల శివ. కొన్ని రోజుల తర్వాత 'దేవరా 2' వర్క్ స్టార్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.